ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో చాలా రోజుల తర్వాత మరి మేము ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట మార్నింగ్. అండ్ ఈరోజు అయితే మనం తమిళనాడులో ఉన్న తిరువణామలైకి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే అరుణాచలంకి వెళ్తున్నాం. అరుణాచలంకి వెళ్ళాలంటే శివుడు ఆజ్ఞ లేనిదే మనం అక్కడికి అడుగు కూడా పెట్టలేమంట. ఇది నేను చెప్పిన మాట కాదు, చాగంటి గారు చెప్పిన మాట అనమాట. అండ్ మీ లైఫ్లో తప్పకుండా మీరు ఒక్కసారన్నా అరుణాచలంకి వెళ్ళేసండి. అక్కడ ఎప్పుడైనా అరుణాచలంకి వెళ్ళలేక ముందు వెళ్ళిన తర్వాత అని ఉంటుందంట. చిత్రగుప్తుడు పైన ఇట్లా మన లైఫ్లో లైన్ గీస్తాడంట. సో తప్పకుండా మీరు అందరు కూడా అరుణాచలంకి విజిట్ చేయండి. సో మొత్తం అయితే ఇక్కడ అంతా ప్యాక్ చేసి పెట్టేసామన్నమాట అంతా. అండ్ ఇప్పుడైతే మా మదర్ ఏమో దీపారాధన చేస్తున్నారు. మరి నీకు ఎలా అనిపిస్తుందమ్మా వెళ్ళడం అరుణాచలంకి? చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా. సో అందరం అయితే చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా, చాలా ఎనర్జీగా రెడీగా ఉన్నాం అనమాట. మన ట్రైన్ వచ్చేసి 9:20కి ఉంది కాచిగూడ నుంచి. నేను మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను. హరహరదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. ఎలా అనిపిస్తుందా నీకు అరుణాచలంకి వెళ్ళడం? చాలా హ్యాపీగా ఉందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఎంత పుణ్యం చేస్తే తప్ప అక్కడ వెళ్ళడం చాలా కష్టం తల్లి. చాలాసార్లు ట్రై చేసినా అవ్వలేదు. వెళ్ళాను ఎప్పుడు నేను మన వెహికల్స్ ఉన్నప్పుడు తిరిగినప్పుడు వెళ్ళానమ్మా. వెళ్ళి కారు వచ్చింది తప్ప అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ప్రదర్శన చేయాలని తెలియదు. నాకు అవగాహన వాళ్ళు చెప్పలేదు. మా అంతా బాగా జరిగింది, బాగా జరుగుతుంది. ట్రైన్ 10 గంటలకు ఉంది, వెళ్ళాలి అమ్మా. మంచి అనుకున్నట్టు మంచిగా జరిగి అంతా దేవుడు దయదలిచి అంతా మంచిగా జరిగితే అమ్మా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అక్కడ అరుణాచలం వెళ్ళడానికి. ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాను. నెక్స్ట్ అంత మంచిగా అనుకుంటే నేను, మా ఫ్యామిలీ, మా అత్తమ్మ గారు, మా అమ్మగారు అందరూ కలిసి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఫ్యామిలీ అందరూ వస్తాము. ఓం నమః శివాయ. వచ్చేలాగా దీవించి దేవుడా. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఇంటి నుంచి కిందకి దిగుతున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఆటో బుక్ చేసాము. సో ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆటో కూడా వచ్చేసింది అండ్ అంతా రెడీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం ఆటోలో ఉన్నాము. అండ్ ఇంకా కాచిగూడ రీచ్ అయితే అక్కడ మన ట్రైన్ వెళ్ళడం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం కాచిగూడకి అయితే వచ్చేసాం అనమాట. మొత్తానికైతే మేము వచ్చేసాము 9 కల్లా. మన ట్రైన్ 9:40 టైం. సో మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే కూర్చొని వెయిట్ చేసాం అనమాట. మా ట్రైన్ ఇంకా డిలే అవుతూనే వస్తుంది. 10:05కి వస్తుందంట. చూద్దాం మరి. మన ట్రైన్ అయితే ఇంకా రాకుండా అక్కడ నంబర్స్ వేస్తారు కదా, కోచ్ నెంబర్స్ వేశారు. మనది S7 అంటే లాస్ట్ అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఇది మధురై నుంచి వస్తుంది అనమాట. సో చాలా ఎక్సైటెడ్ ఉంది. తిరువణామలైకి ఎప్పుడెప్పుడు వెళ్తాం. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 అయింది అనమాట. ఇప్పుడు ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మా ఐష్ ఇప్పుడే స్టార్ట్ చేసింది ఓం నమః శివాయ అని రాయడం. అప్పుడే అందరికి ఆకులేస్తుంది అనమాట మాకు. ఐష్ ఇప్పుడు ఎట్లనో భక్తిలో మించిపోయింది కాబట్టి ఐష్ వాట కూడా నాకే వచ్చేస్తుంది. సో నేను కూడా తింటున్నాను అనమాట. బాగా ఆకలి వస్తుంది. పాడేమంటున్నారు. నాకేమో నాకేం పాడడానికి నాకు మనసు వస్తుంది అనమాట. ఏదైనా నాకు మనసు. సో ఇప్పుడే మేము చపాతీ ఇంకా గుత్తొంకాయ తినేసామన్నమాట. అండ్ నేను 108 టైమ్స్ ఓం నమః శివాయ అని రాద్దామని చెప్పి కూర్చున్నాను. అండ్ మా అమ్మ ఏమో వీడియో కాల్ మాట్లాడుతున్నారు, మా చెల్లెలేమో పడుకుంది. సో ట్రైన్లో వెళ్ళే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇట్లా వెళ్తున్న దారిలో మనకి ఎంతో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపించాయి అన్నమాట. అయ్యిందో లేదో నాకు అప్పుడే ఆకలి వస్తుంది. మా అమ్మ ఏమో ఫోన్ చూస్తూ, మా నాన్న ఏమో మంచిగా రిలాక్స్ అవుతున్నారు. ఐసోలేషన్ నాన్న. సో ఫ్రెండ్స్, ఇది తుంగభద్ర అనమాట. నేను ఇప్పుడే వేసాను. చాలా హ్యాపీగా ఉంది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. బాగా ఆకలి వేస్తుంది. ఫోన్ చేయాలి. మా అమ్మ ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కాబట్టి వెరీ హ్యాపీ. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా నాన్న భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు కర్నూలు స్టేషన్లో ఉన్నామన్నమాట మనము. అండ్ తింటున్నాము. ఆల్రెడీ నా ప్లేట్లో నేను పెట్టేసుకున్నా.
ఇట్లా ప్యాకెట్స్లో చేసేసామన్నమాట చింతపండు పులిహోర. సో ఇప్పుడు ఏంటంటే ప్లేట్లలో సర్వ్ చేసుకుంటాం. వెళ్ళిపోతాను. సాక్షి అందుకే తీస్తున్నా, నాకు ఎటువంటి సంబంధం లేదు. కోతికి అన్నం పెడతా చెప్పింది, ఇది కోతిలా చేస్తుంది, అలా అంత అన్నం కింద పడిపోయింది. దాదాపు 1 hour ఆగిందన్నమాట. అవునండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 9:43 అవుతుందన్నమాట. అండ్ ఆల్రెడీ తినేసాము. అదంతా మీకు రికార్డ్ చేయడం బికాజ్ మనం చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడైతే మొత్తం తినేసాము. మనం వెళ్ళి తిరువణామలకి 6:30కి వెళ్తుంటాం మార్నింగ్. టైం 10 అవుతుంది. ఇప్పుడు పడుకుంటున్నాం. గుడ్ నైట్. మొత్తానికి వచ్చా అన్నచలం వచ్చా 4:30, 6 అన్నాడు, 7 అన్నాడు, 5 అన్నాడు, నైట్ ఫాస్ట్ లాక్కొచ్చాడు. అని చెప్పిన టైం వచ్చాడు. ఇవన్నీ అయితే మొత్తం హ్యాపీగా నడిచింది. అన్నచలం అడుగు పెట్టాం. సో మొత్తానికి అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయాం పదండి. టైం వచ్చేసి 4:30 అవుతుంది. అండ్ చూసేసి అప్పుడే ఆటో సౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం తిరువణామలకి ఎంటర్ అవ్వగానే మనకైతే బర్నీ దీపం దర్శనం అయితే అయిపోయింది అనమాట. 7 days వరకు ఆ దీపం వెళ్తుందంట. మీరు కూడా ఒకసారి ఆ దీపాన్ని దర్శనం చేసుకోండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఆటో అయితే ఎక్కిస్తాం అనమాట. ఇంకా మేమైతే రూమ్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అలా ఒక 2-3 రూమ్స్ చూసేసాక ఫైనల్గా ఇది ఓకే చేసాము. ఎందుకంటే ఇది రాజగోపురంకి చాలా దగ్గరలో ఉంది అండ్ దీంట్లో హాట్ వాటర్ ఫెసిలిటీ అంతా మంచిగానే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఈ రూమ్ అయితే మేము ఓకే చేసాము. రూమ్కి వచ్చేసాం. ఇది రూమ్ అని చెప్పడానికంటే పెంట్ హౌస్ అని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ రండి ఒకసారి మీరు. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా బర్నీ దీపం కనిపిస్తుంది పైన. ఇక్కడ మనం దగ్గరగా ఉన్నాము, టెంపుల్కి దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము. 5:40 అవుతుంది. మనం మార్నింగ్ 4:40కి స్టార్ట్ చేసి 5:40 దాకా ఇప్పుడు రూమ్ అయితే మనకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ టైం అవుతుందో చూద్దాం. అరుణాచలంలో మార్నింగ్ 7 అవుతుంది. ఓం ఫ్రెండ్స్, బయట మొత్తం క్లైమేట్ ఇలా ఉంది. ఇది మా రూమ్. ఇప్పుడు అరుణాచలం ఉన్న రూమ్ ఇది. మేము చాలా బాగుంది. ఓం నమ శివ. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా దిగినాము. అప్పుడు బర్నీ దీపం కనిపించింది. ఇప్పుడు మార్నింగ్ అయ్యేసరికి దీపం అయితే కనిపించట్లేదు. కానీ దీపం చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా గోపురం ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 స్టేట్స్ దాటి ఫస్ట్ టైం నేను మా అమ్మ తమిళనాడుకి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది తిరువణామలకి రావడమే పాజిటివ్గా ఉంది. మొత్తానికైతే ఇప్పుడు రెడీ అయిపోయామన్నమాట. అండ్ అప్పుడే ఎండ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇంకా మనం అయితే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం చేసుకుని అలాగే కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా తినాలి. సో ఎలా ఉందమ్మా నీకు? చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే నువ్వు తొందరగా లేచింటే ఇంకా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు అంతే. మా అమ్మకి 14 years లేసిన గుర్తు ఉండదు అనమాట. ఒక్కరోజే గుర్తుంటుంది. ఓం నమ శివ. ఈరోజు అరుణాచలంలో ఉన్నాము. ఈరోజు గురువారం రోజు, బాబా రోజు, మన శుక్రవారం రోజు కూడా అలాగే శివుని దర్శనం చేసుకుని మేము గిరి ప్రదర్శన చేద్దాం అనుకున్నాం. గీత రేపు చేద్దాము. ఈరోజు మాత్రం ముందు దర్శనం చేసుకొద్దాం. కొటక్ మహేంద్ర దీనిపైన రూము. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు. ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి. నన్నింకొక నందిగా ఉడయి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. శంకర. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. మేము కొబ్బరికాయ అయితే కొట్టేసాము అండ్ అది వెలిగించేసాము కూడా దీపము. అండ్ ఇప్పుడైతే దర్శనం చేసుకోవాలి. జనం బాగానే ఉన్నారు. బాగానే రష్ ఉన్నారు. టెంపుల్ లోపల ఫోన్స్ వీడియో తీయకూడదు అని ఇచ్చారనమాట. అంటే గుడి లోపలికి వెళ్ళే కొద్ది
లైన్లో సో తీసుకోవాలి. అందుకని చెప్పేసి మేము లైన్లో ఒక తీసుకున్నాం. పర్లేదు వ్యూ బాగా పెద్దగా ఉంది. చూద్దాం ఎన్ని గంటలకు దర్శనం అవుతుంది. టైం వచ్చేసి 9 అవుతుంది. సో మేము వెళ్ళిన రోజు అయితే రష్ చాలా ఉందన్నమాట. మేము ఈజీగా 3 to 4 hours క్యూలో స్పెండ్ చేసేసాము. అండ్ ఇదైతే టెంపుల్ ఎలా ఉంటుందని ఒక ఓవర్ వ్యూ ఇచ్చారు. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము దర్శనానికి. లేదు అనుకుంటే మీరు ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. లైన్లో ఉన్నారు. సో ఇప్పుడు మా అమ్మ అక్క అయితే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి దర్శనం అయిపోయింది. అయితే ప్రసాదం కూడా తినేసాం అనమాట. టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో మన పులిహోర ఇంకా షుగర్ పొంగల్ లడ్డు అవన్నీ ఇక్కడ వెయిట్ చేసాం అనమాట శివయ్యని చూడడానికి. సో ఇప్పుడు లంచ్ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళాలి. లైన్ ఉందా తల్లి? 5 seconds అయిపోయింది దర్శనం. చూస్తున్నాం కానీ అర్థం కాలేదు తల్లి. అద్భుతం, మహా అద్భుతం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్రసాదం తిన్నాం కానీ ఇంకా ఆకలి వేస్తుంది నాకు. ఇప్పుడు క్యూలోకి వెళ్ళి నుంచాలంటే గుర్తుకొస్తుంది. పర్లేదు మనం ఇట్లా మంచి బయటకు వచ్చాక చాలా బాగుంది. అంటే మనం తప్పదన్నమాట. ఫస్ట్ టైం అండి ఈ టైం వరకు పాప ఐష్ మన ఏం తినకుండా ఉండడం గ్రేట్ అసలు. నేను కూడా తినకుండా ఉన్నాను. అంటే నేను అడ్జస్ట్ అవుతానండి. నేను ఎవరిని సెల్ఫిష్గా బాధ పెట్టాను. కొంతమంది అలా కాదు. సో వెళ్తున్నాం అనమాట క్యూకి. చాలా పెద్దది ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దేవుడిని మీరు కూడా ఒకటే కోరుకోండి ఈ క్యూ ఫాస్ట్గా అయిపోవాలని. ఎందుకంటే నాకు బాగా ఆకలి వస్తుంది. నాన్న మా చాలా అండి. అదే అండి మనకు ఇప్పుడైతే టైం 1 అవుతుంది అనమాట. మనకు 2 లోపలే అన్నదానం అవ్వాలి అని కోరుకుంటాను. అన్నదానం త్రూ అవుట్ ద డే నడుస్తుందంట. నడుస్తుంది కాబట్టి జనం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఒక ట్రిప్కి ఎంతమంది వెళ్తారో కూడా మనకు తెలియదు. బాగా ఆకలి వస్తుంది, కడుస్తుంది. పొద్దున్న 9కి వెళ్ళాం దర్శనానికి. పొద్దున్న 9కి వెళ్ళాము. ఇంకా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. ఇంకేంత ముందట లోపలికి వెళ్ళడం అయిపోయింది. ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేసేపు లైన్లో ఉండి ఈ లైన్ అంతా ఉన్నామండి. ఈ లైన్ అంతా ఉండి ఇలా బయటకు వచ్చాం. కూర్చున్నామంటే ఇంతసేపు ఆకలి అవుతుంది. మేము వాకింగ్ చేయలేము నాకు కాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక అరుణాచలం విజిట్ ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా బయటకు వచ్చేసాక ఇలా మ్యాంగోస్ కుకుంబర్ తీసుకున్నాము. అండ్ మన ఐష్ ఆగదు కాబట్టి తనకు ఒక సోడా ఇప్పించేసాను. నాకు ఇలా నచ్చేది ఫ్రెండ్స్. సీసాలో బాటిల్ ఇట్లా ఇట్లా ఒట్టి తాగడం నాకు ఇష్టం. జస్ట్ మా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాం మనం? ఓపెన్ గోపురం దగ్గర ఉందా? లైఫ్ ఇలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంజాయ్. అరుణాచలం రాండి ఖచ్చితంగా. అరుణాచలంకి తప్పకుండా రండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి. చూడడమే అంతే అండి. మనకి తక్కువ చూసే తక్కువ. టైం పాస్ అవ్వాలి కదా. ఇక్కడ అందరూ వర్షంలో చెప్తున్నారు. ఏదో వర్షంలో అర్థం కాదు. అన్ని చోట్ల దొరుకుతున్నాయి అవి. చూడడానికి అన్ని సర్టిఫికేట్ అన్ని పెడుతున్నారు కానీ ఏది నిజమా అవుతుంది తెలియట్లేదు. ఒక దగ్గర 500 అంటున్నారు, ఒక దగ్గర 400 అంటున్నారు. మరి కొనాలంటే మనసు రావట్లేదు. నిజమా అబద్ధమా ఒరిజినలా కాదా అని. కానీ నాకు అది కొనాలని చాలా ఉంది. ఇక్కడైతే స్ఫటికలింగం కోసం నేను అరుణాచలంకి రాకముందు స్ఫటికలింగం అండ్ అలాగే కరుంగని మళ్ళీ తీసుకోవాలని అనుకున్నాను. వెతుకుతున్నాం. కంపల్సరీ తీసుకునే వెళ్తాను నేను అరుణాచలం నుంచి వెళ్ళేలా ఉంటే. ఏదమ్మది? కీ చైన్ ఏది? మన శివుడిదా?
అరుణాచలం స్వామి శివపార్వతులు శివపార్వతులు. అంటే బొమ్మలది బాణం తీసుకుందాం అనుకున్నా, కానీ అక్షయం అంటే గుర్తులు పోవాలి అనేది. సో మళ్ళీ మేము ఇంటికి వెళ్తాం అన్నమాట. ఎందుకంటే పడుకోవడానికి రాలేదు, తినడానికి వచ్చాము. మా నాన్న అయితే మా నాన్న పడుకున్నామని చెప్పి తీసుకెళ్తున్నారు. పడుకుందా నేను చెప్పలేదు ఫ్రెండ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 7 అవుతుంది ఈవినింగ్. అండ్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని మా నాన్న పడుకున్నారు. కానీ ఇక్కడ పడుకోవడానికి రాకపోయినా పడుకొని రిలాక్స్ అవ్వమని అనుకున్నారు. కానీ చూస్తే ఎగ్జాక్ట్గా 6 o'clockకి వేశారు. సో తర్వాత అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే రమణ మహర్షి ఆశ్రమం అనమాట. పడుకున్నామంటే ఎంత పడుకోకూడదు. నేను అప్పటికే చెప్పాను పడుకోవద్దు నాన్న అని. మా నాన్న పడుకున్నాడు. సో ఇంకా మేము రూమ్ నుంచి కిందకు వచ్చేసరికి టైం 7:10 అయితే అయ్యిందనమాట. ఇంకా మధ్యలో వెళ్ళే దారిలో మా అమ్మ నాన్న టీ తాగదామని చెప్పి ఆగారు. అరుణాచలేశ్వరాయన ఆటోలో ఎక్కడికి వెళ్తుంది? రమణ మహర్షి వెళ్తున్నాము. ఉంటుందో క్లోజ్ ఉంటుందో తెలియదు మనకి. ఓకేనా? 8:30కి క్లోజ్, 7:30 అవుతుంది. ఇంకా 1 hour ఉంది. జాగ్రత్త. అరే 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 ఎక్కడికి వచ్చాం? మేము రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చామండి. అరే ఈవినింగ్ వచ్చాము. నైట్ అయింది. ఇంకా రేపు లోపల రావడం కుదరదు కాబట్టి ఇప్పుడు వచ్చాం. అరే ఒక 1 hour టైం ఉంది మనకి. చెప్తాది రమణ మహర్షి ఆశ్రమం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. రమణాశ్రమం అయితే చాలా బాగుందన్నమాట. పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంది. మా అందరికైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరు అరుణాచలంకి వెళ్ళినా తప్పకుండా ఈ ఆశ్రమం విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా అమ్మకు నచ్చినట్లు ఉంది. సైలెంట్గా అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అరుణాచలంకి వస్తే డెఫినెట్గా రమణ మహర్షి ఆశ్రమం ఒకసారి విజిట్ చేయండి. మీకు వీలైతే అరుణాచలం వచ్చేలా ఉంటే 1-2 months ముందే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం. సో ఇక్కడ నేను నెక్స్ట్ వస్తే ఇక్కడ స్టే చేయాలని అనుకుంటున్నాను. ఈ రమణ మహర్షి దాంట్లో దొరకాలంటే కష్టము. సో ఎస్ ఫ్రెండ్స్, రమణ మహర్షి అయితే విజిట్ చేసేసాము. కానీ మాకు ఎవరికి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు. అదంటే టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఇంకో 10 minutes క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఏం లింగం ఉందో మనకు కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మణి లింగం అని చెప్తున్నారు. మరి పానీపూరి ఆర్డర్ ఇచ్చారు, వెయిటింగ్. అయితే ఎలా అనిపిస్తుంది? రమణ మహర్షి దర్శనం అయిపోయిన తర్వాత ఆశ్రమం చాలా బాగుంటుంది. ప్రశాంతంగా అక్కడ నిజంగా చాలా బాగుంది రమణాశ్రమం. టైం అయితే వద్దులే అని అనుకున్నాము, కానీ ఒక్కసారి అక్కడికి వెళ్తే మనకు మొత్తం పాజిటివ్గా చాలా బాగుంది. మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, చార్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. రమణాశ్రమం ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడ చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా మంచి ఎక్కువ ఇచ్చారు. సంజీవ్ అంటే నెక్స్ట్ టైం వస్తే ఇక్కడ అందరూ స్ఫటికమా కాదని తెలుసుకోవడానికి ఇలా టెస్ట్ చేస్తారంట. ఫైర్ వస్తే అది నిజంగా స్ఫటికం అని అర్థం. సో ఇక్కడ బాగా దిష్టి తీపించుకుంటారనమాట. ఇదిగోండి, అంతా దిష్టి తీసుకుంటారు. అంటే 2 నిమ్మకాయలు దిష్టి తీసుకొని ఒక నిమ్మకాయ మనమే తొక్కుకోవాలి, మనదే తొక్కుకోవాలి. అండ్ ఇంకోటి అక్కడ పెట్టాలనుకుంటా, మనకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. ఒక తొక్కాలని అయితే గ్యారెంటీ అవుతుంది. సో అంతే పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్నాము. సో ఆల్రెడీ ఇక్కడ ఆర్గానిక్ అంతా బాగుంది. అండ్ ఐషుకి ఇడ్లీ సాంబార్ అండ్ సాంబార్ తీసుకున్నాము. వెజ్ రైస్, మా అమ్మకి మష్రూమ్ రైస్. అంటే అందరం వెరైటీ చేసుకుని టేస్ట్ చేద్దామని చెప్పి చేసుకుంటారు. ఐషు ఇడ్లీ తింటుందా? ఐషు ఇడ్లీ సాంబార్ అని ఏరు కూడా చేస్తుంది. సో హ్యాపీగా ఉందండి. రమణ మహర్షి దర్శనం అయిపోయింది అక్కడ టెంపుల్ దగ్గర. వాకింగ్ చేసుకొని వచ్చాం. ఇంకొక జస్ట్ 5 minutes రూమ్కి వెళ్ళిపోతాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దర్శనం అయింది. ఈరోజు అనుకున్న కొన్ని అయినాయి. రేపు నేను ఉదయ ప్రదర్శించాలి. దర్శనం అయింది, చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకొక 3-6 months వస్తాం. రమణ మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గర స్టే చేస్తాం. అక్కడ ఉంటాము. మంచి హ్యాపీగా 3-4 days ఉండాలి అక్కడ. అక్కడ తీసుకోండి రమణ మహర్షి హోటల్లో.
సో ఫ్రెండ్స్ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు, మష్రూమ్ రైస్ అయిపోయిందంట. సో ఇంకా 2 గోబీ రైస్, ఒక వెజ్ రైస్ చెప్తున్నాను. కానీ వెజ్ కంటే గోబీ రైస్ చాలా బాగుంది. లేట్ అయిపోతుంది, తిని రూమ్కి వెళ్ళాలి, పడుకోవాలి. సో మనం తినేసి రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ లేచి అనమాట గిరి ప్రదక్షిణ కోసం. రేపు డేట్ స్టార్ట్ అయితే అసలైన రేపే ఉంది గిరి ప్రదక్షిణ. అది ఎలా అవుతుందో శివయ్య ఓం వెంకటేశ్వరాయ